జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమిటి చూస్తున్నారు? మీకిచ్చిన గడువు అయిపోయింది. వెంటనే సామాన్లు తీసుకుని బయటికి వెళ్ళిపోండి. ఎక్కడికెళ్ళాలి నాన్న? నీ దిక్కున్న చోటుకి. ఎందుకెళ్ళాలి? ఈ ఇంట్లో ఉండే అర్హత మీకు లేదు. ఈ ఇంట్లో స్థానం లేదు. ఈ ఇంటి మనుషులతో మీకు ఎలాంటి సంబంధం లేదు. ఏమిటి సార్ ఇది? పరాయి వల్ల బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు. ఏదైనా ఉంటే ఇంట్లోకి తీసుకెళ్ళి నువ్వు మాట్లాడకు. ఎక్కడ ఏం మాట్లాడాలో పరాయి వాళ్లతో చెప్పించుకునే గతి నాకు పట్టలేదు. నా మాట వినని వాళ్ళు నాకు పరాయి వాళ్లతో సమానం. తక్షణం బయటికి వెళ్ళిపోండి. ఇప్పటికిప్పుడు ఉన్న పళ్ళంగా వెళ్ళిపోమంటే ఎక్కడికని వెళ్ళిపోతారండి? సుమిత్ర, నువ్వు వాళ్లతో పాటు వెళ్ళదలుచుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నాతో పాటు ఉండదలుచుకుంటే ఇలాంటి సలహాలు ఇవ్వకు. వాళ్ల దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. పదండి లోపలికి. ఆగండి మావయ్య. మేము ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలి అంటే మీరు కూడా అదే పని చేయాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? మేము బయటికి వెళ్ళాలి అనంటే మీరు కూడా బయటికి రావాలి. మేమెందుకు బయటికి రావాలి? ఎందుకంటే ఈ ఇంటిపై మీకు ఎంత హక్కు ఉందో నా భర్త హర్ష గారికి కూడా అంతే హక్కు ఉంది కాబట్టి. నా ఇంటిపై వాడికి హక్కేంటి? నిజానికి ఇది మీ ఇల్లు కూడా కాదు మావయ్య, జగదీష్ ప్రసాద్ గారి ఇల్లు. ఆయన మీ తండ్రి గారు, అంటే హర్ష గారి తాతగారు. ఈ ఇంటికి పునాదులు వేసింది ఆయన. తాతగారి ఆస్తుల్లో మనవడికి వాటా ఉంటుంది అన్న విషయం నేను చదివిన లాయర్ పుస్తకాల్లో అయితే ఉంది. ఏంటి, లాయర్గా మాట్లాడుతున్నావా? కోర్టు అనుకుంటున్నావా? ఇది ఇల్లు అని, ఈ ఇంటికి నేను కోడల్ని అని నాకు తెలుసు మావయ్య. కానీ నేను కూడా మీలాగే లాయర్ని అని మీరు మర్చిపోతున్నారు. అంటే ఆస్తి అడుగుతున్నావా? కాదు, హక్కు అడుగుతున్నాను. అవునన్నా, తాతయ్య గారి ఇంటి నుంచి మమ్మల్ని మీరు బయటికి గంటేయలేరు. ఈ ఇంట్లో ఉండే హక్కు మాకుంది. అంటే ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళవన్నమాట, మాతోనే ఉంటావన్నమాట. మీతో కలిసి ఉండటం మాకు ఆనందమే మావయ్య. కాదు, అది నాకు అవమానం. భవనా, ఈ ఇంట్లో మనం ఒక్క క్షణం కూడా ఉండకూడదు. వెంటనే సామాను సర్దాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.